3 రోజుల వరుస సెలవుల తర్వాత మళ్లీ బ్యాంకులు తెరుచుకోవడంతో ఇవాళ ఒక్కసారిగా ఏటీఎంలు, బ్యాంకులు కిటకిటలాడిపోయాయి. వందలాదిగా జనం క్యాష్ కౌంటర్ల దగ్గర గుమిగూడారు. చివరికి టోకెన్ల కోసం కూడా కొట్టుకునే పరిస్థితి కనిపించింది. ఏటీఎంలలో డబ్బులు పెట్టిన కొద్ది నిమిషాల్లోనే పూర్తిగా ఖాళీ అయిపోయాయి. సహనం నశించిన జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలే నోట్లు దొరక్క అల్లాడుతున్న జనానికి వరుసగా వచ్చిపడిన 3 రోజుల సెలవులు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లుగా తయారైంది. పెద్ద నోట్లు రద్దై 35 రోజులు గడుస్తున్నా బ్యాంకులు, ఏటీఎంల వద్ద ప్రజల కష్టాలు పెరుగుతున్నాయే కానీ తగ్గటం లేదు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి బ్యాంకు ఎదుట ప్రజలు బారులు తీరి కనిపిస్తున్నారు. గంటల కొద్దీ క్యూ లైన్ లో నిలబడ్డా నోటు చేతికి అందటం లేదని బాధితులు వాపోతున్నారు. నేను 1 వీక్ నుంచి సఫర్ అవుతున్నానండి. నేను హౌస్ రెంట్ పే చేయాలి. మా పేరెంట్స్ వేరే దగ్గర ఉంటారు. 2000 డ్రా చేసుకొని 2000 కోసం 2 అవర్స్ రోజు వచ్చి ఇక్కడ నిలబడుతున్నాను మేడం. వాళ్ళ అమౌంట్ కట్టుకోవాలి, ట్యూషన్ ఫీజెస్ కట్టుకోవాలి, రెంట్ కట్టుకోవాలి. మేమేం తినాలి? మేము ఎవరిని అడగాలి? వాళ్ళ ఇష్టానికి వాళ్ళ రాజ్యాంగానికి వాళ్ళు వదిలేస్తారు మేడం. కామన్ పీపుల్ మేము సఫర్ అవుతున్నామండి. 2000 రూపాయలు తీసుకెళ్ళి 300, 400 అడిగితే 1500 ఎవరిస్తారండి? ఎవరిస్తారు? ఏదైనా బాగాలేదు హాస్పిటల్కి వెళ్తే మెడిసిన్స్ కి తీసుకోవడం డబ్బులు లేవు. రాజకీయ నాయకులు, ఫ్యామిలీ మెంబర్స్ కట్లు 2000 తీసుకొస్తున్నారండి. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి మేడం? మాకు 2000 రూపాయలు దొరకట్లేదు. ఒక షాపింగ్ మాల్కి వెళ్తే నేను చూశాను, వాళ్ళ దగ్గర 2000 రూపాయలు కట్టలు వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? మా డబ్బులు మేము తీసుకోవడానికి, మా కష్టార్థం మేము తినడానికి, మా డబ్బులు మేము తీసుకోవడానికి మేము ఇన్ని రోజులు బట్టి ఇంట్లో పడిగాపులు కాడుతుంటే మీరు అందరూ సోద్యం చూస్తారా అండి? దిస్ ఇస్ నాట్ కరెక్ట్. హైదరాబాద్ లో తెల్లవారుజాము నుంచే ఏటీఎంల ముందు జనం క్యూలు కట్టారు. ఉదయం నుంచి బ్యాంకులు, ఏటీఎంల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నా పరిస్థితిలో మార్పు లేకపోయేసరికి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. రాజకీయ నాయకులు బాధపడట్లేదు. ముఖ్యంగా రోజువారీ పనిచేసే వాళ్ళంతా ఇవాళ చాలా నరకం అనుభవిస్తున్నారు. ఇప్పటికీ 40 రోజులైనా కూడా ఈ ప్రభుత్వాలు ప్రత్యేక మార్గాలు చూపించట్లేదు. నైట్ డ్యూటీ చేసి వచ్చి 6:30 నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మాకు డబ్బులు ఇంతవరకు ఇంకా అందలేదు. అంతయా అందవా కూడా మాకు తెలియదు. మీ 30 సంవత్సరాలు ఇప్పటికి మాత్రం ఎప్పుడు రాలి ఇంత కష్టం. ఈసారి మాత్రం అంత కష్టం ఉంది. అటు పల్లెల్లోనూ చిల్లర దొరక్క జనం ఇబ్బంది పడుతున్నారు. చిన్న వ్యాపారాలన్నీ మూలపడ్డాయి. నగదు రహిత లావాదేవీలపై చాలా మందికి అవగాహన, సదుపాయాలు కూడా లేకపోవడంతో కరెన్సీ కష్టాలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మొదటి గంటలోనే ప్రైవేట్ బ్యాంకుల్లో క్యాష్ అయిపోవడం, నో క్యాష్ బోర్డులు పెట్టేస్తుండటంతో పలు ప్రాంతాల్లో జనం బ్యాంకు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల నుంచి మాకైతే లావాదేవీలు ఏమీ లేవు. ఖాళీ ఊరికైనా కూర్చుంటున్నాము. డబ్బులు బట్టలు వేసుడే కానీ తీసుకెళ్తలేరు. ఈ పరిస్థితి ఇదిలేమని గడుస్తున్నది. మాకు కనీసం పుట్ట కూడా తక్లీఫ్ అవుతున్నది. కొన్ని రోజుల్లోనే పరిస్థితి సర్దుకుంటుందని ప్రభుత్వం చెప్పుకొస్తున్నా ఇంకా కష్టాలు వెంటాడుతూ ఉండటం ప్రజల్లో అసంతృప్తికి కారణమవుతోంది. మోడీ బ్లాక్ మనీ అస్త్రం గురితప్పిందని ఆరోపిస్తున్నారు. 2000 రూపాయలు కాయగూరలకు వెళ్ళినా, ఒక బట్టల షాప్కి వెళ్ళినా, రేషన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా చాలా ఇబ్బందిగా ఉంది. అందరికీ చిల్లర సమస్య. నిమిషాల్లోనే ఖాళీ అవుతున్న ఏటీఎంలు, గంటలోపే నో క్యాష్ బోర్డులు పెట్టేస్తున్న బ్యాంకుల తీరుతో సామాన్యులకు చెర్రెత్తుకొస్తోంది. దేశ ప్రయోజనాల కోసం ఓపిగ్గా భరిస్తున్న నల్లకుబేర్లు, అక్రమార్కులు హ్యాపీగా తెరవెనక తతంగా నడిపిస్తున్నారని మండిపడుతున్నారు.